మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రతిపాడు మండలం బౌరుకావ రోడ్డు దాటుతున్న పెద్ద పులిని స్థానికులు గమనించారు. అది నీటి కాలువ ద్వారా శంకవరం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలోని బాసంపల్లి రాజవరం గ్రామాల్లోని జీడి మామిడి తోటల్లోకి ప్రవేశించింది. దీంతో శంకవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సంయుక్తంగా పులి కదలికలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తదుపరి సమాచారం ఇచ్చే జాగ్రత్తగా ఉండవలసిందిగా గ్రామస్తులందరికీ తెలియజేసుకుంటాం. ఇట్లు అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ వారు ఉత్తర్వులు తెలియజేస్తున్నాం. గత 10 రోజుల నుంచి కూడా పులి భయంతో ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. అదేవిధంగా రాత్రి తాడువై గ్రామంలో రావడం, తాడువై గ్రామంలో దూడపై దాడి చేసి అటు నుంచి ఇలాగా మాసంపల్లి బౌరోక మీద నుంచి మాసంపల్లి మీదుగా వచ్చి ఇందాక పొద్దున్న 10:30 ప్రాంతానికి తొంట నాగమణి గారి సేలోంచి రోడ్డు దాటడం జరిగింది. మేము కళ్ళారా చూసాం. చాలా భయాందోళనతో, చాలా ఆందోళనతో మేము పరుగులు తీసాం. పులి దాటి ఇలాగ రాజవరానికి వైపుగా రావడం జరిగింది. దాని తోడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎలర్ట్ అయ్యి కూడానే పులిని ఎక్కడుందో దాన్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మన శ్రీశైలం నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతైనా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు మాకు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఇప్పుడు వీఆర్ఓ గారే కాదు, ప్రతి ఒక్కరు కూడా మా డిపార్ట్మెంట్ అంతా కూడా మాకు అందుబాటులో ఉంటూ ప్రజలందరినీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి దూడలని అన్నింటిని కూడా చాలా వరకు కూడా ఆ మేకల్ని అన్నింటిని కూడా జాగ్రత్తమైన ప్రాంతాల దొడ్లోకి మళ్లించి అందరినీ కూడా అప్రమత్తంగా ఉండి